పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో ఆపరేషన్ పూర్తయింది. ఎయిర్ బేస్ లో నక్కిన 6వ ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది హతమార్చారు. దీంతో 3 రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్ పూర్తయింది. ఇవాళ ఉదయం ఎయిర్ బేస్ పరిసరాల్లో కాల్పులు జరగడంతో పాటు 3 పేలుళ్లు సంభవించాయి. దీంతో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఎయిర్ బేస్ కు 5 ట్రక్కుల్లో పెద్ద సంఖ్యలో సైనిక బలగాలు చేరుకున్నాయి. ఇందులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. రాకెట్ లాంచర్లు, మోటార్ గన్స్ తో పాటు ఇతర అత్యాధునిక ఆయుధాలతో ఆపరేషన్ ప్రారంభించారు భద్రతా సిబ్బంది. పంజాబ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా ఆపరేషన్లో పాలు పంచుకున్నారు. 3 రోజుల ఎన్కౌంటర్లో 7 భద్రతా సిబ్బంది చనిపోగా 15 మంది గాయపడ్డారు. ఓవైపు పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర ఉగ్రవాదుల్ని ఏరివేసే ఆపరేషన్ జరుగుతుంటే పంజాబ్లోని మొహాలీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 3 యువకుల్ని అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి 2 AK-47 రైఫిళ్లు, 5 పిస్టళ్లు, సిమ్ కార్డులతో పాటు పాకిస్తాన్, చైనా, బ్రెజిల్లో తయారైన ఆయుధాలు, మందుగుండు లభ్యమయ్యాయి. పఠాన్కోట్ దాడితో వీళ్లకు సంబంధం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు అధికారులు. పఠాన్కోట్ ఆపరేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది, 6వ ఉగ్రవాదిని కూడా హతమార్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరకు సార్, పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో ఆపరేషన్ పూర్తయినట్టుగా మనకు అధికారికంగా తెలుస్తుంది. 3 రోజుల కిందట ఈ ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఉగ్రవాదులు ఎస్పీకి సంబంధించిన వాహనాన్ని దొంగిలించి ఈ ఎయిర్ బేస్ లోకి చొచ్చుకుపోయేటువంటి ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం 6వ ఉగ్రవాదిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ, ఎన్ఎస్జీ అలాగే పోలీసులు హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఎయిర్ బేస్ చాలా పెద్దదవ్వడం కారణంగా ఈ ఆపరేషన్ 3 రోజుల పాటు కొనసాగింది. దీని కారణంగా ఉగ్రవాదులే కాకుండా ఇటు భారత్ సంబంధించినటువంటి ఎన్ఎస్జీ కమాండ్ కూడా చనిపోయారు. అలాగే మరికొంతమంది కూడా తీవ్ర గాయాలయ్యారు. మొత్తంగా పఠాన్కోట్ ఎయిర్ బేస్ కు సంబంధించిన ఆపరేషన్ ను ఎన్ఎస్జీ, ఆర్మీ, ఇటు పంజాబ్ పోలీసులు విజయవంతంగా ముగించారు. 3 రోజుల పాటు జరిగినటువంటి ఆపరేషన్ కు పూర్తిగా స్థిరపడిందని చెప్పుకోవచ్చు. భద్రతా దళాలు 3 రోజుల పాటు జల్లెడపట్టి ఎయిర్ బేస్ అంతా కూడా పూర్తి స్థాయిలో సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉగ్రవాదులందరినీ కూడా మట్టుమట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటితో కాసేపటి క్రితమే ఈ ఎన్కౌంటర్ పూర్తయినట్టుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ప్రసాద్, రైట్, థ్యాంక్ యూ సురేష్.